ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. వల్లి ప్రేమ నగలను వేసుకొని అద్దం ముందు చూస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఉన్న తర్వాత తిరుపతి అదే పెద్దోడా అనేసి వాళ్ళ రూమ్కి వస్తాడు. వచ్చినప్పుడు వల్లి తన నగల్ని దాచిపెట్టుకుంటుంది. బాబాయికి ప్రేమ నగలను తెలిస్తే వామ్మో ఇంకేమైనా ఉందా అనేసి దాచిపెట్టుకుంటుంది. తిరుపతి వచ్చి అమ్మ వల్లి నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయిందమ్మా అనేసి అంటాడు. అప్పుడు వల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే నా గురించి ఏం తెలిసిపోయింది బాబాయ్కి, కొంపదీసి ఇవి ప్రేమ నగలని తెలిసిపోయాయా అనేసి అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. అప్పుడే తిరుపతి ఏం లేదమ్మా, నీకు పెద్దలంటే ఇంత గౌరవం, మంచి విధేయత అన్నీ ఉన్నాయమ్మా నీకు అనేసి అంటాడు. అప్పుడు వల్లి అవునా బాబాయ్, అయితే నేను చాలా మంచిదాన్ని అంటున్నావా బాబాయ్ అనేసి మనసులో అనుకుంటుంది. అప్పుడు తిరుపతి పెద్దోడెక్కడమ్మా, కొంచెం పనుంది పెద్దోడితో అంటాడు. అప్పుడు వల్లి బయట ఉన్నాడని చెప్తే తిరుపతి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు వల్లి అమ్మో ప్రేమ నగలు వేసుకుంటే ప్రమాదం, ఎవరైనా చూస్తే ఇవి ప్రేమ నగలని గుర్తుపడతారనేసి దాచిపెడుతుంది. తర్వాత సేనాపతి భద్రావతి వాళ్ళ ఇంట్లో గోల్డ్ షాప్ అయినా వస్తాడు. వచ్చి ఆ గోల్డ్ని చూసి ఇవి గిల్టీ నగలమ్మా అనేసి అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. రేవతి అవి ప్యూర్ గోల్డ్ అండి అనేసి అంటుంది. అప్పుడు గోల్డ్ షాప్ అయినా లేదమ్మా ఇవి గిల్టీ నగలే అమ్మా అనేసి అంటాడు. అప్పుడు భద్రావతి ఏంటి సేన గిల్టీ నగలు అంటున్నాడేంటి అనేసి అంటుంది. అప్పుడు భద్రావతి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, గోల్డే కదా అది, మనం చేపించాం కదా ప్యూర్ గోల్డ్ తోటి అనేసి అంటూ ఉంటుంది. అప్పుడు సేనాపతి రేవతి ఈ నగలు తిరుపతి ఇచ్చిన తర్వాత నువ్వు బీరువాలో పెట్టి మళ్ళీ తీసావా అనేసి అంటాడు. అప్పుడు రేవతి లేదండి నేను తీయలేదండి, తిరుపతి ఇచ్చినప్పుడే నేను బీరువాలో పెట్టి ఇప్పుడే తీసుకొచ్చి మీకు ఇచ్చానండి అనేసి అంటుంది. అప్పుడు భద్రావతి ఆ నగల్ని పట్టుకొని బయటికి వచ్చి రామరాజును పిలుస్తుంది కోపంగా. అప్పుడు రామరాజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బయటికి వస్తారు. వచ్చిన తర్వాత భద్రావతి రే రామరాజు డబ్బులు కావాలంటే నీ మొహాన కొట్టేదాన్ని కదరా రామరాజు అనేసి అంటుంది. అప్పుడు రామరాజు ఏం భద్రావతి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు భద్రావతి అనేసి అంటాడు. అప్పుడు సేనాపతి కూడా చావు తెలివితేటలు బాగా ఉన్నాయి నీ దగ్గర, గోల్డ్ నగల్ని తీసుకొని గిల్టీ నగలు పంపించావు అనేసి అంటాడు. అప్పుడు నర్మద ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ప్రేమ నా ముందే మీకు ఇచ్చింది గోల్డ్ నగల్ని అనేసి అంటుంది. అప్పుడు సేనాపతి మరి ఇవి గిల్టీ నగలు ఎలా అయ్యాయి అనేసి అంటాడు. భద్రావతి అసలు ఇవి గిల్టీ నగలు మీరే పంపించారు రామరాజు, నువ్వు గోల్డ్ నగలు తీసుకొని మాకు గిల్టీ నగలు పంపించావారా, నీ చావు తెలివితేటలు మా దగ్గరనేనారా నీకు అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు అక్క, నీకు బుద్ధి ఉందా అనేసి అంటుంది. అప్పుడు భద్రావతి నీకే బుద్ధి లేదు, నువ్వే మన ఇంట్లో పనిచేసేవాడిని పెళ్లి చేసుకొని ఇలా తయారయ్యావు నువ్వు అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మకి కోపం వస్తుంది. రామరాజు బుజ్జమ్మని ఏం మాట్లాడుతుంది భద్రావతి, బుజ్జమ్మ అసలు గిల్టీ నగలు ఎలా మారాయి అనేసి బుజ్జమ్మని అడుగుతాడు. అప్పుడు బుజ్జమ్మ ఏమో అని నాకు తెలియదండి మరి అనేసి అంటుంది. అప్పుడు రామరాజు షాక్లో ఉంటాడు, అసలు గిల్టీ నగలు ఎలా వచ్చాయి గోల్డ్ నగల్లోకి అనేసి. అప్పుడు భద్రావతి మా ప్రేమ నగలని అసలు గిల్టీ నగలు మీరు ఎందుకు ఇచ్చారు, నేను పోలీస్ స్టేషన్లో కాదురా నిన్ను జైల్లో చిప్పకూడ తినిపిస్తానురా, ఈరోజు ఒక్కరోజే టైం ఇస్తాను, మా నగలు మాకు ఇవ్వాలి అనేసి అంటుంది. అప్పుడు అందరూ షాక్లో ఉంటారు. అసలు ఆ నగలు ఎలా మారాయి అనేసి రామరాజు కుటుంబం అందరూ షాక్లో ఉంటారు. రామరాజు కుటుంబం అందరూ ఇంట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత రామరాజు బుజ్జమ్మ అసలు నగలు ఎలా మారాయి, గిల్టీ నగలు ఎందుకు వాళ్ళకి పంపించామని, అసలు గోల్డ్ నగలు గిల్టీ నగలు ఎలా అయ్యాయి అనేసి అడుగుతాడు. బుజ్జమ్మ నాకు తెలియదండి అనేసి అంటుంది. అప్పుడు రామరాజు అమ్మ ప్రేమ నీకే తెలియాలి, నీ నగలు కాబట్టి నీకే తెలియాలి, నువ్వే చెప్పమ్మా అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ లేదు మామయ్య గారు, నేను ఆ రోజు గోల్డ్ నగలే పెట్టాను, అవి గిల్టీ నగలుగా ఎలా మారాయో నాకు తెలియదు మామయ్య గారు అనేసి అంటుంది. అప్పుడు వల్లి అమ్మో నా గురించి వీళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా, ఎలాగో అలాగా వీళ్ళని మేనేజ్ చేయాలి అనేసి అప్పుడు వల్లి నాకు తెలుసు మామయ్య గారు, ఇప్పుడు ప్రేమనేం పోలీస్ కావాలని అనుకుంటుంది కదా, తనేం గోల్డ్ నగలు తీసుకొని గిల్టీ నగలు అందులో పెట్టుంటుంది అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ లేదు మేము ఎలా ఎందుకు అలా చేస్తాము అనేసి అంటాడు. అప్పుడు వల్లి పోలీస్ కావాలంటే లక్షలతో డబ్బులు అవసరం అవుతాయి, అందుకే ఆ గోల్డ్ నగలు ఉంచుకొని గిల్టీ నగలు పంపించారు అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ అలా కాదక్క నేను ఎందుకు అలా చేస్తాను అనేసి అంటుంది. అప్పుడు వల్లి మొన్న నువ్వు షూస్ కొనుక్కొచ్చావు కదా రన్నింగ్ షూస్, వాటికి డబ్బులు ఎలా వచ్చాయి అనేసి అడుగుతుంది. అప్పుడు ధీరజ్ అవి నేను కార్ డ్రైవింగ్ చేసి తీసుకొచ్చాను వదిన, అయినా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు వదిన అనేసి అని అంటాడు.